ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ముందుగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నా తరపున, మా కుటుంబం తరపున, మా సంఘం తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామములో హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ అనే మా ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్ములను, మీ కుటుంబములను నూరంతలుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో, సంతోషంతో ప్రభు మిమ్ములను నింపునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గత వారం దేవుని వాక్యంలో అండి వారికి ముందుగా నడిచిన నక్షత్రం అనే అంశ సందేశాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ముందుగానే నేను తెలియజేశాను, గత వారం ఈ అంశ సందేశాన్ని 2 భాగాలుగా మనం ధ్యానం చేసుకుని పోతున్నామని. మరి గత వారం ఒక దేవుని సేవకుడు దేవుని వాక్యాన్ని వక్రీకరించి వాక్య విరుద్ధంగా తన ఆలోచన ప్రకారం బోధ చేస్తూ ఉన్నారు. మరి ఆ బోధ సరి అయినదా లేకపోతే వాక్య విరుద్ధమైనదనే విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ, ఎందుకు అతను చెప్తున్న విషయాలు వాస్తవమేనా అనే విషయాన్ని దేవుని వాక్యంలోనే మనం తెలుసుకొని ఏది వాక్యానుసారమైన బోధ, ఏది వాక్య విరుద్ధమైన బోధ మనం తెలుసుకోవడం జరిగినది. అంతేకాకుండా మరి అతనికి కలిగిన ప్రశ్నకు తగ్గట్టు జవాబును దేవుని వాక్యంలోని ఎంతో వివరంగా మీకు తెలియజేయడం జరిగినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీక్షించలేనట్లయితే వీక్షించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ నేను కోరుచున్నాను. మరి ఈ వారం దానికి కొనసాగింపుగా మరికొన్ని చరిత్ర విషయాల్ని, శాస్త్రీయ సంబంధించిన విషయాల్ని, ఆత్మీయ సందేశాన్ని మనం ధ్యానం చేసుకొని ఈ అంశ సందేశాన్ని అనగా వారికి ముందుగా నడిచిన నక్షత్రం అనే అంశ సందేశాన్ని మనం ముగించుకుందాం. కాబట్టి వర్తమానాన్ని పూర్తిగా వీక్షించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ కూడికను ప్రారంభ ప్రాంతం మనం ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకుని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమాస్వరి పైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావాన్ని చెల్లించున్నాం దేవా. ఈ దినమున ఈ సమయంలో జరుగుతున్న క్రిస్మస్ కూడికను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రారంభం నుండి ముగింపు వరకు తోడేని ముందుకు నడిపించండి. ఈ క్రిస్మస్ కూడికను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాక్యం ద్వారా మీరే ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన దేవా. వాక్యాన్ని సరైన విధానంలో ప్రతి ఒక్కరు అర్థం చేసుకునేలా మీరు కార్యం జరిగించండి. ప్రారంభ పాటలోను, వాక్యంలోను, ముగింపు ప్రార్థనలను తోడేని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో నాతో పాటు ఏకీవించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో మా సహోదరుడు బెసలేలు ఒక ఆత్మీయగీతాన్ని పాడతారు. తన ఆత్మీయగీతాన్ని పాడుతున్న సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
వచ్చెను నిత్య జ్యోతిగా ఇలలో. రాజుగా రాజుగా ఏ తెచ్చనే బెత్లెహేములో నా రాజుగా క్రీస్తు రాజుగా ఉదయించనే ఈ భూమిలోన. నీవే మా దేవుడవు, నడిపించే నా నాయకుడవు. నీవే మా దేవుడవు, నడిపించే మా నాయకుడవు. శాంతికి అధిపతి జీవజనది లేరయ్యా నీకు సాటి. శాంతికి అధిపతి జీవజనది లేరయ్యా నీకు సాటి. రాజుగా రాజుగా ఏ తెచ్చనే బెత్లెహేములో నా రాజుగా క్రీస్తు రాజుగా ఉదయించనే ఈ భూమిలోన. రాజుగా రాజుగా ఏ తెచ్చనే బెత్లెహేములో నా రాజుగా క్రీస్తు రాజుగా ఉదయించనే ఈ భూమిలోన. లోకానికి శుభవార్తగా మానవాళియే పరవశింపగా. లోకానికి శుభవార్తగా మానవాళియే పరవశింపగా. నాలో నిండెను ఉల్లాసమే, నాలో నిండెను ఉత్సాహమే. నాలో నిండెను ఉల్లాసమే, నాలో నిండెను ఉత్సాహమే. చక్కని ఆత్మీయ గీతం ద్వారా ప్రభు నామాన్ని గణపరిచిన మా సహోదరుడు వెస్లీని బట్టి ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినానండి. మరి అదే సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహింపరిచిన మీ అందరిని బట్టి కూడా దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని పోతున్నాం. వారికి ముందుగా నడిచిన నక్షత్రం ఈ అంశ సందేశాన్ని ఎంతో వివరంగా గత వారం ఎన్నో అద్భుతమైన ఆత్మీయ విషయాల్ని కలిగిన ప్రశ్నలకు కలిగిన జవాబులను మనం ఎంతో వివరంగా మనం తెలుసుకోవడం జరిగినది. ఇంతకీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంశ సందేశాన్ని 2 భాగాలుగా మీకు తెలియజేయడానికి గల కారణం ఏంటంటే, ఒక దేవుని సేవకుడు ఏమంటూ ఉన్నారంటే, తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రము కదలలేదు, ఆ నక్షత్రము ఒకే స్థలంలో అంటే యేసు ప్రభువారు జన్మించిన బెత్లెహేములోనే నిలిచింది, ఆ నక్షత్రం కదలలేదు. ఒకవేళ నక్షత్రం కదిలి ఉంటే గనక ఈ తూర్పు దేశపు జ్ఞానులని యెరూషలేమునకు రాజైన హేరోదు దగ్గరికి ఎందుకు తీసుకుని వెళ్ళినట్లు. కాబట్టి ఆ నక్షత్రం కదలలేదు, ఆ నక్షత్రం వీరితో పాటు ప్రయాణం చేయలేదు. కానీ ఆ నక్షత్రం కేవలం బెత్లెహేములో యేసు ప్రభువారు జన్మించిన ఈ బెత్లెహేములోనే నిలిచి ఉందనే ఒక వాక్య విరుద్ధమైన బోధన ఒక దేవుని సేవకుడు చేస్తూ ఉన్నారు. మరి ఇది నిజమైన బోధ, వాక్యానుసారమైనదో అనే విషయాన్ని మనం గత వారం ధ్యానం చేసుకొని, వాక్యానుసారమైన బోధ కాదనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఏది నిజమంటే తూర్పు దేశపు జ్ఞానులతో పాటు ఆ వింతైన నక్షత్రం వారి ముందుండి ప్రయాణం చేసిందనే విషయాన్ని మనం గత వారం తెలుసుకున్నాం. అయితే ఆయనకు కలిగిన ప్రశ్న ఏమిటంటే, మరి ఆ తూర్పు దేశపు జ్ఞానులన్న నక్షత్రం ముందుకు నడిపించుంటే యెరూషలేమునకు ఎందుకు తీసుకుని వెళ్ళినట్లు, రాజైన హేరోదు వద్దకు ఎందుకు తీసుకుని వెళ్ళినట్లు అనే ఒక ప్రశ్న ఆయనకు కలిగింది. ఆ ప్రశ్నకు తగ్గట్టు జవాబును కూడా గత వారం మనం తెలుసుకోవడం జరిగినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. తూర్పు దేశపు జ్ఞానులను ఆ నక్షత్రం మొదట యెరూషలేమునకు రాజైన హేరోదు వద్దకు నడిపించడానికి గల కారణం ఏంటంటే, పాత నిబంధన కాలంలో ఆయన ప్రవక్తల ద్వారా ప్రవచింపబడిన ప్రతి ప్రవచన నెరవేర్పు జరగడానికి దేవుడు మొదట ఈ తూర్పు దేశపు జ్ఞానులను యెరూషలేమునకు నడిపించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మరి ఎవరు ఏ ప్రవక్తల ప్రవచన నెరవేర్పు జరిగింది, ఆ ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనం ఏంటనే విషయాన్ని ఎంతో అద్భుతంగా గత వారం మనం తెలుసుకొని వాక్యానుసారమైన బోధన మనం ధ్యానం చేసుకోవడం జరిగినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ వారము దానికి కొనసాగింపుగా మరికొన్ని విషయాల్ని, చరిత్ర విషయాల్ని, శాస్త్రీయ విషయాల్ని ఎంతో వివరంగా మీకు తెలియజేయబోచున్నాను.
ఉన్నాను. కాబట్టి వాక్యాన్ని శ్రద్ధగా వినాలని, వాక్యాన్ని శ్రద్ధగా విని సరైన విధానంలో అర్థం చేసుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందుగా మన అంశానికి సంబంధించిన మూల వాక్య వచనాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. మన అంశానికి సంబంధించిన మూల వాక్య వచనము సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం అనేది. ఆ వాక్య భాగాన్ని, సువార్త వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచునని మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్య భాగం నుండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి ముందుగా నడిచిన నక్షత్రం అనే అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. అయితే ఈ వారం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుని అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దామండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూస్తే ఒక విషయం మనకు తెలియజేయబడుతుంది. ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, తూర్పు దేశపు జ్ఞానుల విషయమై ఒక విషయం అక్కడ మనకు తెలియజేయబడుతుంది. అది ఏమిటంటే తూర్పు దేశపు జ్ఞానులు తూర్పున ఉన్న ఈ పారసిక దేశంలో ఉండి వారు ఏం చేశారంటే తూర్పు దిక్కునున్న నక్షత్రాన్ని చూచి ఉన్నట్లు మరికి మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-2 వచనాల్లో రాయబడిన మాటలు. అంటే ఈ తూర్పు దేశపు జ్ఞానులు రాజైన హేరోదుతో చెప్పిన మాటల ద్వారా మనం అర్థం చేసుకోగలమండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, తూర్పు దిక్కున వారు ఒక నక్షత్రాన్ని చూచారు. అయితే ఆ నక్షత్రము అన్ని నక్షత్రాల లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ నక్షత్రం ఎలాగుందంటే ఒక వింతైన క్రొత్త నక్షత్రంగా వారికి కనబడింది. ఎప్పుడైతే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ నక్షత్రాన్ని వారు చూచారో, ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఎవరంటే ఖగోళ పరిశోధకులు. ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఎవరండి? ఖగోళ పరిశోధకులు. వీరు ఖగోళ పరిశోధకులు ఎలాగయ్యారని మనం ఆలోచిస్తే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందుగా చరిత్రను మనం చూసుకుంటే బబులోని చక్రవర్తి అయిన నెబుకద్నెజరు ఏం చేశాడంటే యూదులని వారిని చెరగొని తీసుకుని వెళ్ళిపోయి కొంతమంది యూదులను ఏం చేశాడంటే కొంతమందిని బబులోన్లో ఉంచాడు. మరి కొంతమందిని ఏం చేశారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా యూఫ్రటీసు టైగ్రీసు నదులకు తూర్పు దిక్కున ఉంచినట్లు చరిత్ర మనకు తెలియజేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే అక్కడ ఏం జరిగిందని మనం ఆలోచిస్తే కనుక పారసీకుల చక్రవర్తి అయిన కోరేషు కాలంలో ఏం జరిగిందంటే కోరేషు నెబుకద్నెజరును ఓడించినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓడించిన తర్వాత ఈ బందీలుగా ఉన్న యూదులను కోరేషు విడిపించేసి ఏం చేశారంటే వారిని వారి దేశానికి పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది యూదులు మరల వారి స్వదేశానికి వచ్చారు, కానీ కొంతమంది ఆ ప్రాంతంలోనే నిలిచారు, ఆ ప్రాంతంలోనే ఉండిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ మీరు వివరంగా తెలుసుకోవాలనుకుంటే యెజ్రా గ్రంథం చదివితే కనుక ఈ విషయాలు మీకు వివరంగా తెలియజేయబడతాయి. అంటే కొంతమంది యూదులు మరలా వారి స్వదేశానికి వెళ్ళిపోగా కొంతమంది ఆ ప్రాంతంలోనే ఉండిపోయినట్లు, ఆ ప్రాంతంలోనే వారి జీవన ప్రయాణాన్ని వారి కొనసాగించినట్లు చరిత్ర మనకు తెలియజేస్తుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రాంతంలో నిలిచిన యూదులు, ఆ ప్రాంతంలో వారి యొక్క జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న యూదులు ఏం చేసేవారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అభిషక్తుని కొరకు, మెస్సియా కొరకు, ఇమ్మానుయేలను యూదుల రాజుగాను, అంతేకాకుండా వారి యొక్క రక్షకునిగా పుట్టబోయే యేసుక్రీస్తు వారి కొరకు వారు ఎదురు చూచేవారు. యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకకు సంబంధించిన లేఖనాలను పూర్తిగా వారు ధ్యానం చేశారు, లేఖనాలను పూర్తిగా వారు పరిశోధించారు. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ప్రవక్తల ప్రవచనాల నెరవేర్పు గురించి ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు. అంతేకాకుండా సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనంలో బిలాము ప్రవక్త ప్రవచించిన ప్రవచనమైన అక్కడ మనకు కనబడుతుంది. ఏమని ఉంటుందంటే యాకోబులో నక్షత్రము ఉదయించిననే ఈ ప్రవచనం మీద వారు దృష్టి పెట్టి ఈ ప్రవచనాల నెరవేర్పు కొరకు ఎదురు చూసిన వారిగా ఈ తూర్పు దేశపు జ్ఞానులైన యూదులను మనం చూస్తూ ఉంటామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే వీరు మెస్సియా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారి యొక్క రక్షకునిగా పుట్టబోయే మెస్సియా కొరకు, అభిషక్తుని కొరకు, యూదుల రాజు కొరకు, యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక కొరకు వీరు ఎదురు చూస్తున్నారు. వీరు ఖగోళ పరిశోధకులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశోధన చేసి ప్రతిదాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రతిదాన్ని వివరంగా తెలుసుకునేవారు. దేవుని గురించిన, యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనాలు, ప్రవక్తల ప్రవచనాల నెరవేర్పు, ఆ ప్రవక్తల ప్రవచనాలు ఏమిటి, అవి నెరవేర్పు ఎలా జరగబోతుంది, ఇవన్నీ పూర్తిగా పరిశోధించిన వారే ఈ తూర్పు దేశపు జ్ఞానులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ తూర్పు దేశపు జ్ఞానులు యూదులు అనే విషయాన్ని గత దినాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా మా ఛానల్లో మేము తెలియజేయడం జరిగినది. మీరు ఈ విషయాలు ఇంకా వివరంగా తెలుసుకోవాలనుకుంటే కనుక మా ఛానల్లో మేము అప్లోడ్ చేసిన ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధ శిశువైన యేసును ఆరాధించుటకు వచ్చిన తూర్పు దేశపు జ్ఞానులు ఎవరు అనే అంశ సందేశాన్ని మా ఛానల్లో మేము అప్లోడ్ చేయడం జరిగినది. మీరు ఆ అంశాన్ని వీక్షిస్తే కనుక ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఎవరు,
పరిశుద్ధ శిశువైన యేసుక్రీస్తు వారిని ప్రియమైన దేవుని బిడ్డలారా ఆరాధించడానికి వచ్చిన ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఎవరనే విషయాలు మీరు పూర్తిగా మీరు తెలుసుకోగలరు. ఎవరనే విషయాలు మీరు తెలుసుకోగలరు. అంతేకాకుండా మీలో ఉన్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అవుతాయి. కాబట్టి ఆ వర్తమానాన్ని కూడా మీరు వీక్షించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరినీ కోరుచున్నాను. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ తూర్పు దేశపు జ్ఞానులు యూదులే. అయితే ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేశారంటే తూర్పు దిక్కున ఆకాశంలో కనిపించిన ఈ వింత నక్షత్రాన్ని, ఆ క్రొత్త నక్షత్రాన్ని, ఆ వింతైన నక్షత్రాన్ని వారు చూచి వారిలో ఒక విశ్వాసం కలిగింది. ఏంటంటే ఇన్ని నక్షత్రాలు వారికి కనబడినాయి, ఈ నక్షత్రం వింతగా కనబడుతుంది, ఒక క్రొత్త నక్షత్రం వారికి కనబడుతుంది. కాబట్టి వారిలో కలిగిన విశ్వాసం ఏంటంటే వారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మెస్సియా జన్మించాడు, వారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అభిషక్తుడు, వారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న యూదుల రాజుగా పుట్టబోయి యేసుక్రీస్తు వారి పుట్టుక జరిగిందనే విషయాన్ని వారు విశ్వసించి వెంటనే వారు ఏం చేశారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా వారి ప్రయాణాన్ని తూర్పు దేశం నుండి వారు ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా వారి ప్రయాణాన్ని వారు ప్రారంభించారు. అయితే వారి ప్రయాణం ఎవరి దగ్గరికి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా అభిషక్తుడైన మెస్సియా క్రీస్తు పుట్టుకను వారు తెలుసుకుని వారు విశ్వసించి వారు ఏం చేశారంటే యేసు ప్రభువారి దగ్గరికి, శిశువుగా ఉన్న యేసు ప్రభువారి దగ్గరికి వారి ప్రయాణాన్ని వారు ప్రారంభించారు. ఎవరండి? ఈ తూర్పు దేశపు జ్ఞానులు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ తూర్పు దేశపు జ్ఞానుల ప్రయాణాన్ని మనం ఆలోచిస్తే కనుక 6 వారాల నుండి 7 వారాల వరకు కొనసాగించబడినట్లు చరిత్ర మనకు తెలియజేస్తుంది. అంతేకాకుండా ఇంచుమించు 900 మైళ్ళు దూరం వారు ప్రయాణం చేశారనే విషయం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా చరిత్ర మనకు తెలియజేస్తుందండి. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక వింతైన నక్షత్ర కాంతిలోనే వారి ప్రయాణాన్ని కొనసాగించారనే విషయము, వారి ప్రయాణాన్ని కొనసాగించి యెరూషలేమునకు వచ్చారనే విషయము మత్తయి సువార్త 2వ అధ్యాయం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా వారు సుదీర్ఘ ప్రయాణం చేసి యెరూషలేమునకు వచ్చారు. అంత దూరం ప్రయాణం చేసి 6 వారాల నుండి 7 వారాల పాటు ప్రయాణం చేసి వారు ఎక్కడికి వచ్చారండి? యెరూషలేమునకు వచ్చారు. యెరూషలేమునకు వచ్చిన తర్వాత కూడా మరలా అక్కడి నుండి ఏం చేశారంటే యెరూషలేమునకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న దావీదు స్వగ్రామం అనే పిలువబడుతున్న బెత్లెహేమునకు పరిశుద్ధ శిశువైన యేసు ప్రభువుని చూడడానికి ఈ తూర్పు దేశపు జ్ఞానుల ప్రయాణమే వచ్చారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ తూర్పు దేశపు జ్ఞానుల ప్రయాణం ఎలా జరిగిందని మనం ఆలోచిస్తే కనుక పగలు సూర్యుడు, రాత్రులు నక్షత్రాలు ప్రియమైన దేవుని బిడ్డలారా తూర్పు నుండి పడమరకు ప్రయాణం చేస్తున్నట్లు మనకు కనబడుతూ ఉంటాయి. అయితే ఈ తూర్పు దేశపు జ్ఞానుల ప్రయాణాన్ని మనం ఆలోచిస్తే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా అంతా రాత్రులు ఎందే, అంటే ఈ వింతైన నక్షత్ర కాంతిలోనే వీరి ప్రయాణం జరిగిందని చరిత్రకారులు మనకు చెప్తూ ఉన్నారు. అంటే మనం ఇక్కడ క్లియర్గా మనకు ఒక విషయం తెలుసుకోవాలి. ఏంటంటే నక్షత్రాలు ఏ సమయంలో మనకు కనబడతాయి అండి? రాత్రి సమయంలోనే మనకు కనబడతాయి. కాబట్టి వీరి ప్రయాణం అంటే ఈ తూర్పు దేశపు జ్ఞానుల ప్రయాణము ఆ వింతైన నక్షత్రాన్ని చూస్తూ ఆ వింతైన నక్షత్ర కాంతిలోనే వీరి ప్రయాణాన్ని వీరు కొనసాగించారండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. ఏంటంటే భూమి గుండ్రంగా ఉంటుంది. భూమి ఎలా ఉంటుందండి? గుండ్రంగా ఉంటుంది. తన చుట్టూ తాను తిరుగుతూ భూమి ఏం చేస్తుందంటే సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా గనుక నక్షత్రాలు, గ్రహాలు ఆకాశంలో ఎలా ఉంటుందంటే తూర్పు నుండి పడమరకు వెళ్తున్నట్లు కనిపిస్తూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా అంటే ఇవన్నీ తూర్పు నుండి పడమరకు పోతున్నట్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ తూర్పు దేశపు జ్ఞానుల గురించి మనం ఆలోచిస్తే కనుక వీరు తూర్పు నుండి పడమరకు రావాలి, అంటే తూర్పు నుండి పడమరకు రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా గనుక తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేసేవారంటే నక్షత్రాన్ని చూస్తూ రాత్రుల యందు వింతైన నక్షత్ర కాంతి ప్రయాణంలో వారి ప్రయాణాన్ని కొనసాగించేవారు. అయితే వారి ప్రయాణం ప్రియమైన దేవుని బిడ్డలారా వారిగా వెళ్ళలేదు, కానీ వారు ఒక గుంపుతో ప్రయాణం చేసేవారు. గుంపుతో కలిసి వారు ప్రయాణం చేసేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా ఎందుకు కొంతమంది గుంపుతో కలిసి ప్రయాణం చేసేవారంటే వారి ప్రయాణ మార్గాల్లో దోపిడీ దొంగలు ఉండేవారు. వారి ప్రయాణ మార్గంలో క్రూరమైన మృగాలు ఉండేవి. వారి ప్రయాణ మార్గంలో బందిపోటు దొంగలు ఉండేవారు. వాళ్ళ నుండి వారు రక్షించుకోవడానికి, యేసు ప్రభువారిని చూడడానికి, ప్రవక్తల ప్రవచనాల నెరవేర్పుని చూడడానికి ప్రియమైన దేవుని బిడ్డలారా వారు ఏం చేసేవారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా గుంపుతో కలిసి వారి ప్రయాణాన్ని వారు కొనసాగించేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా గనుక తూర్పు దేశపు జ్ఞానులు ఇదే విధానంలో వారి ప్రయాణాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్ళారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ ఒక పరిశ్రమ అందరికి కలుగుతూ ఉంటుంది. ఒక వింతైన నక్షత్రాన్ని చూచి వీరు ప్రయాణాన్ని ప్రారంభించారా, అంటే ఒక నక్షత్రాన్ని ఆధారం చేసుకుని వీరు ప్రయాణాన్ని ప్రారంభించారా అనే ఆలోచన చాలామంది కలుగుతూ ఉంటుంది. మరి వీళ్ళు ఖగోళ పరిశోధకులు అంటూ ఉన్నారు, తూర్పు దేశపు జ్ఞానులు ఖగోళ పరిశోధకులు అంటూ ఉన్నారు. మరి వీరు ఒక నక్షత్రాన్ని చూచే నక్షత్రాన్ని ఆధారం చేసుకుని వీరు ప్రయాణాన్ని కొనసాగించారా, లేకపోతే ఇంకా ఏవైనా ఆధారాలు ఉన్నాయని మనం ఆలోచిస్తే కనుక ఒక అద్భుతమైన విషయం మనకి ఇక్కడ తెలియజేయబడుతుంది. ఏంటంటే ఈ తూర్పు దేశపు జ్ఞానుల గురించి ముందుగా మీకు ఒక విషయాన్ని చెప్పాను. ఏంటండి ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఖగోళ పరిశోధకుడు.
ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఖగోళ పరిశోధకులు అనే విషయాన్ని ముందుగా మీకు తెలియజేయడం జరిగినది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖగోళ శాస్త్రాన్ని మనం ఆలోచిస్తే కనుక ఖగోళ శాస్త్రానికి ప్రియమైన దేవుని బిడ్డలారా తల్లిగా జ్యోతి శాస్త్రాన్ని పిలుస్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా గురుగ్రహాన్ని అందరూ అదృష్టంగా భావిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రాచీన యూదుల సాంప్రదాయం ప్రకారం ప్రియమైన దేవుని బిడ్డలారా శని గ్రహము ఇశ్రాయేలు వారిని కాపాడుతుందని వారు నమ్మేవారు. 3 విషయాలు ఇక్కడ మీకు తెలియజేయడం జరిగినది. మొదటిది ఏంటంటే ఖగోళ శాస్త్రానికి తల్లి ఎవరండి? జ్యోతి శాస్త్రం అంటూ ఉంటారు. గురుగ్రహాన్ని అందరూ ఏమని భావిస్తూ ఉంటారు? అదృష్టమని భావిస్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రాచీన యూదుల సాంప్రదాయం ప్రకారం వారి యొక్క నమ్మకం ఏంటంటే శని గ్రహము ఇశ్రాయేలు వారిని కాపాడుతుందని వారు నమ్మేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా అయితే ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఖగోళ పరిశోధకులు అలాగే అయిపోయారు. ఇదొక ప్రశ్న మనకు కలుగుతూ ఉంటుంది. మీకు ముందుగా నేను చెప్పాను కదండి, బబులోను రాజు నెబుకద్నెజర్ ఏం చేశారంటే కొంతమందిని బబులోన్లో ఉంచాడు, కొంతమందిని యూఫ్రటీస్ టైగ్రీస్ నదికి తూర్పు దిక్కున ఉంచారు. ఎప్పుడైతే కోరేషు ద్వారా వారు విడిపించబడ్డారో వారు ఏం చేశారంటే కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది అక్కడే ఉండిపోయారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ యూదులు ఇక్కడికి వచ్చారు కాబట్టి యూదులు ఏం చేసేవారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా బబులోను దేశంలో నివసించిన యూదులు వీరు ఏం చేశారంటే అక్కడ సిప్పారు పట్టణంలో ఉన్న కళాశాలలో జ్యోతిశాస్త్రాన్ని వీరు అభ్యసించారు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా వీరికి ఖగోళ పరిశోధన అంటే ఇవన్నీ ఖగోళ శాస్త్రం గురించిన ప్రతి విషయం వారికి తెలుసు. అయితే వీరు అక్కడ అభ్యసించారనే విషయం కూడా చరిత్ర మనకు తెలియజేస్తుంది. అంటే బబులోను దేశంలో వీరు నివసించి ఏం చేసేవారంటే సిప్పారు పట్టణంలో ఉన్న కళాశాలలో వీరు అభ్యాసాన్ని చేశారు. దేనండి? జ్యోతిశాస్త్రాన్ని అభ్యసించారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా వీరు పూర్తిగా దీని మీద వీరికి అవగాహన ఉంది. పూర్తి నాలెడ్జ్ అంటే మొత్తం నాలెడ్జ్ అనేది వీరికి ఈ ఖగోళ శాస్త్రం మీద ఎవరికి ఉందండి? ఈ తూర్పు దేశపు జ్ఞానులకు ఉంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ గురు శని గ్రహాల కలయికను లేక సంయోగాన్ని వీరు చూసిన తర్వాత వీరు ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే తమను రక్షించే శనిగ్రహం వారి నమ్మేవారు ఏంటంటే శనిగ్రహం వారిని కాపాడుతుందని వారి నమ్మిక. ప్రాచీన యూదుల సాంప్రదాయం ప్రకారం శనిగ్రహం వారిని కాపాడుతుందని నమ్మేవారు కాబట్టి తమను రక్షించే శనిగ్రహం అంతేకాకుండా అదృష్టానికి గుర్తుగా ఉన్న గురుగ్రహంతో కలిసింది. ఈ 2 కలియటం వల్ల వారిలో ఒక ఇంకా పూర్తి విశ్వాసం నమ్మకం ఏ విషయంలో కలిగిందంటే తమను విమోచించే మెస్సియా పుట్టాడనే పూర్తి విశ్వాసం వారిలో కలిగి వారి ప్రయాణాన్ని ప్రారంభించారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇది ఎంతో అద్భుతమైన విషయం, ఎంతో అద్భుతమైన సత్యం. ఇంత వివరంగా చరిత్ర విషయాలని మీ అన్ని తెలుసుకొని ప్రతి విషయాన్ని ఇంత వివరంగా మీకు తెలియజేయడానికి గల కారణం ఏంటంటే వాక్యానుసారమైన విధానంలో మనం అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని వక్రీకరించి చెప్తున్న సేవకులకు మనం తెలియజేయగలగాల ఈ విషయాలు మేము ఈ విషయాలు ఈ విధంగా కాదు, ఇది వాక్య విరుద్ధమైన బోధ అనే విషయాన్ని మనము తెలుసుకొని వారిని మనల్ని మనం కాపాడుకొని ఏది వాక్యానుసారమైన బోధ ఆ విషయాన్ని గ్రహించి ఆ వాక్యానుసారమైన బోధన విని ఆ వాక్యానుసారమైన జీవితాన్ని మనం కలిగి జీవించాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. గనుకునే ఇంత వివరంగా ఈ చరిత్ర విషయాలని ఎంత అద్భుతంగా మీకు తెలియజేయడం జరుగుతున్నది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా వీరు తూర్పు దేశపు జ్ఞానులు వారి ప్రయాణాన్ని కొనసాగించారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. నక్షత్రం గురించిన కొన్ని విషయాల సందర్భంలో మనం తెలుసుకుందామండి. దేవుడు ఆదిలో 5 రోజుల ప్రియమైన దేవుని బిడ్డలారా సృష్టిని చేసిన సందర్భంలో 4వ దినాన్ని దేవుడు ఏం చేశారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా సూర్య చంద్ర నక్షత్రాలను చేసినట్లు ఆదికాండం 1:14-19 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనకు కనబడుతుంటుందండి. 4వ దినాన్ని దేవుడు దేని సృష్టించారండి? సూర్య చంద్ర నక్షత్రాలను దేవుడు సృష్టించారు. అంటే నక్షత్రాలు ఎవరి సృష్టి? దేవుని సృష్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నక్షత్రాలు దేవుని సృష్టి. కనుకనే దేవుడు ఏమంటూ ఉంటారంటే అబ్రాహాముతో ఒక విషయాన్ని చెప్తూ ఉంటారు. ఏమంటూ ఉంటారంటే ఆకాశ నక్షత్రములంత విస్తారముగా దీవించదనని చెప్పడమే కాకుండా ఆదికాండం 15:5 అంతేకాకుండా 22:17 మనం చూస్తే ఆకాశ నక్షత్రములను దేవుడు అబ్రాహాముకు చూపించి ఏమంటూ ఉంటారంటే నక్షత్రములను లెక్కించుటకు నీకు చేతనైతే లెక్కించమని అబ్రాహాముతో చెప్పి దేవుడు ఏమంటూ ఉంటారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా అలాగున నీ సంతతి అవుతుందనే ఒక గొప్ప వాగ్దానాన్ని దేవుడు అబ్రాహాముకి ఇచ్చినట్లు మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ ఒక విషయం మనకు తెలియజేయబడుతుంది. ఒక అద్భుతమైన సత్యం ఏం తెలియజేయబడుతుందంటే ఆకాశంలో ఉన్న నక్షత్రాలని మనం లెక్కించలేనంత విస్తారంగా నక్షత్రాలు ఉంటూ ఉంటాయి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా అబ్రాహాముతో దేవుడి వాగ్దానం ఇస్తున్న సందర్భంలో ఆ విషయాన్ని తెలియజేయడానికి గల కారణం ఏంటంటే లెక్కించుటకు సాధ్యము కానిది ఏంటండి? నక్షత్రాలు. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో మనం లెక్కించలేం. ఈ సందర్భం మనకి ఏ విషయాన్ని తెలియజేస్తుంది అంటే నక్షత్రాలు ఎన్నో కోట్ల కొలిది నక్షత్రాలు ఉన్నాయనే విషయం మనకు తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంత నక్షత్రాల సంఖ్య ఎంత విస్తారమైనదో ఈ సందర్భం దేవుడు అబ్రాహాముతో చేసిన వాగ్దానానికి సంబంధించిన సందర్భం మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ నక్షత్రాలతో కూడిన పాలపుంతలు కోట్ల కొలిదిగా ఉన్నాయని శాస్త్రవేత్తలు కూడా వారికి తెలుసుకున్నారు. వారి యొక్క పరిశోధనలో వారు కనిపెట్టారంటే ఏ విషయాన్ని వాళ్ళు కనిపెట్టారండి? నక్షత్రాలతో కూడిన పాలపుంతలు కోట్ల కొలదిగా ఉన్నాయనే విషయాన్ని ఒక సత్యాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అయితే ఈ సందర్భంలో మరికొన్ని విషయాన్ని కొంత లోతుగా
ఈ సందర్భంలో మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. మనిషి ఏం చేస్తూ ఉన్నాడంటే తన యొక్క జ్ఞానాన్ని పెంచుకొని మనిషి ఏం చేస్తున్నాడంటే ప్రతిదాన్ని ఈ సృష్టిలో కనబడే ప్రతి దాన్ని వివరంగా అంటే ప్రతి దాన్ని లోతుగా తెలుసుకొని ప్రతి ఒక్క విషయాన్ని లోతుగా పరిశీలించి అన్ని విషయాలను తెలుసుకొని మనిషి ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే విజ్ఞానాన్ని పెంచుకోవాలి, విజ్ఞానాన్ని పెంచుకొని అంతరిక్షం గురించి అనేక పరిశోధనలు చేయాలి, చేసి క్రొత్త విషయాలు తెలుసుకునే ఆలోచనలో మనిషి ఉంటూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనిలో భాగంగా ప్రియమైన దేవుని బిడ్డలారా శాస్త్రవేత్తలు సృష్టి ఎలాలు కనుక్కుందామని వారు ప్రయాణాలు ప్రారంభించి ఏం చేసేవారంటే అంతరిక్షంలోనికి ఉపగ్రహాలను పంపించేవారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపగ్రహాలు పంపించి అంతరిక్షంలో వారి అన్వేషణ చేస్తున్నప్పుడు వారికి తెలిసిన విషయాలు ఏంటంటే అనంతమైన దూరంలో కోట్లాది నక్షత్రాలతో కూడిన పాలపుంతలు అంటే మిల్కీవే, అంతేకాకుండా గ్యాలక్సీలు కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో కోట్లుగా కనబడుతూ ఉంటే వారు ఏ విషయాన్ని తెలుసుకున్నారంటే విశ్వం అనేది చాలా పెద్దదనే విషయాన్ని వారు తెలుసుకున్నారు. అది తెలుసుకోవడమే కాకుండా ఇది వారు పరిశోధన చేస్తున్నారు. ఇంకా అలా విస్తరిస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు వారికి ఏ విషయం తెలియజేయబడిందంటే దాని సరిహద్దులు కనుగొనడం అనేది సాధ్యం కాదనే విషయాన్ని వారు తెలుసుకున్నారు. అయితే శాస్త్రవేత్తల అంచనా ప్రకారం వారు ఏ విషయాన్ని తెలియజేశారంటే ఒక్కొక్క గ్యాలక్సీలో 10,000 కోట్ల నక్షత్రాలు ఉంటాయనే విషయాన్ని వారు తెలియజేస్తూ అటువంటి గ్యాలక్సీలు ప్రియమైన దేవుని బిడ్డలారా విశ్వంలో 55 కోట్ల మిలియన్లు అంటే 55 × 10⁻13 ఉన్నాయనే విషయాన్ని వారు తెలియజేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ గ్యాలక్సీల గురించి మనం ఆలోచిస్తే కనుక గంటకు 7,80,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంటాయనే విషయాన్ని శాస్త్రవేత్తలు చెప్పారు. అంతేకాకుండా ఈ గ్యాలక్సీలు తమ చుట్టూ తాము ఒకసారి తిరగడానికి 25 కోట్ల సంవత్సరాలు పడుతుందని వారు ఊహించారు. అంటే వారి యొక్క ఆలోచన వారు చెప్పారు. ఇలా అనేక సమూహాలుగా ప్రియమైన దేవుని బిడ్డలారా ఉన్న నక్షత్ర ఈ గ్యాలక్సీ గురించి దేవుడు ముందుగానే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనంలో చెప్పినట్లు మనం చూస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే మీ కనులు పైకెత్తి చూడండి, వీటిని ఎవడు సృజించాను, వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచివాడే కదా, తన అధిక శక్తి చేత తనకు కలిగిన బలాతిశయం చేతను ఆయన ఆయనను విడిచిపెట్టడని అక్కడ మనకు కనబడుతుంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాక్య వచనాలు మనకి ఏం తెలియజేస్తుందంటే దేవుడే సృజించారు, దేవుడే వీటన్నిటిని నడిపిస్తూ ఉన్నారు, దేవుడు ఇవన్నిటిని చూస్తున్నాడు, దేవుడు ఇవన్నిటిని నడిపిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా అంతేకాకుండా యోబు గ్రంథం 22:12 మనం చూస్తుంటే నక్షత్రాలు చాలా దూరంగా ఉన్నాయనే విషయం అక్కడ మనకు తెలియజేయబడుతుంది. అంతేకాకుండా నక్షత్రాలు భూమి కన్నా చాలా పెద్దవైనా మనకి ఎలా కనబడుతుంటాయి అన్ని చిన్నవిగా మనకు కనబడుతుంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ విషయాలన్నీ ఈ ఖగోళకు సంబంధించిన ప్రతి విషయాన్ని సందర్భంలో మీకు తెలియజేయడానికి గల కారణం ఏంటంటే దేవుడే వీటిని నడిపిస్తున్నాడు. మనిషి వీటిని నడిపించలేడు, మనిషికి ఇది సాధ్యం కాదు, కనుగొనడానికే సాధ్యపడలేదు. మనిషికి ఎన్ని ఉన్నాయో కనుగొనడానికే సాధ్యపడక ఇది అసాధ్యం అని చెప్పి తన అంచనా ప్రకారం ఒక లెక్కని చెప్తూ ఉన్నాడు. కానీ దీన్ని నడిపిస్తున్న వారు ఎవరండి? దేవుడు అనే విషయం మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఈ సృష్టిని సృష్టించిన దేవుడు ఈ సృష్టిని ఎంత అద్భుతంగా సృష్టించారో, ఎంత అద్భుతంగా నడిపిస్తూ ఉన్నారో ఈ విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయండి. మానవుడికి ఇదంతా అసాధ్యం, మానవుడు ఇవన్నీ చేయలేడు. ఒక నక్షత్రాన్ని మనం చూసుకుంటూ ఉంటే కనుక ఇన్ని నక్షత్రాలు వారు కూడా అంచనా వేయలేకపోయారు, ఎన్ని ఉన్నాయనో, ఎన్ని గ్యాలక్సీలు ఉన్నాయని కూడా వారు అంచనా వేయలేకపోయారు. అంటే ఇవన్నీ సృష్టించిన దేవునికి మాత్రమే ఇవన్నీ తెలుసు, ఇవన్నీ సృష్టించిన దేవుడు మాత్రమే ఇవన్నిటిని నడిపించగలడు. మానవుడు ఎంత అనుకున్నా సరే వీటన్నిటిని నడిపించలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ విషయాన్ని, ఈ యొక్క అద్భుతమైన ఆత్మీయ విషయాన్ని తెలియజేయడానికి ఇంత వివరంగా ఇంత చరిత్ర సంబంధించిన విషయాలు, ఖగోళ విషయాలు మీకు తెలియజేయడం జరిగినదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఇవన్నీ విషయాలు తెలుసుకోకుండా ఈ దినాల్లో కొంతమంది సేవకులు ఏం చేస్తూ ఉన్నారంటే కొంతమంది సేవకులు వారి దేవుని వాక్యాన్ని వక్రీకరించి చెప్తూ ఉన్నారు. కొంతమంది సేవకులు, ఒక సేవకుడైతే ఈ విధంగా చెప్తున్నాడు. ఈ విషయాన్ని ఇంత వివరంగా తెలియజేయడానికి గల కారణము వక్రీకరించి దేవుని సేవకులు చెప్తున్న బోధలు బట్టే. ఒక సేవకుడు ఏమంటూ ఉన్నారండి, తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రాన్ని చూచారు, ఆ నక్షత్రం వీరిని ముందుకు నడిపించలేదు, కానీ ఆ నక్షత్రం ఒకే స్థలంలో నిలిచింది. ఆ స్థలం ఏంటంటే యేసుప్రభువు వారు పుట్టిన బెత్లెహేములో నిలిచింది. ఆ నక్షత్రాన్ని వారు చూస్తూనే వారి ప్రయాణాన్ని చేశారని చెప్తూ అతనికి కలిగిన ప్రశ్న ఏంటంట, ఒకవేళ నక్షత్రం వీరిని ముందుకు నడిపిస్తే కనుక వీరు డైరెక్ట్గా బెత్లెహేముకే వెళ్తారు కదా, యెరూషలేముకి ఎందుకు వెళ్ళారు, రాజు అయిన హేరోదు దగ్గరికి ఎందుకు వెళ్ళారు అనే విషయాన్ని అతను ప్రశ్నిస్తూ ఉన్నారు. వాక్యాన్ని వివరంగా తెలుసుకుంటే కనుక ఇటువంటి ప్రశ్నలు మనకు కలగవండి. ఎంతో వివరంగా ఇప్పుడు వరకు ఇన్ని విషయాలు మీకు తెలియజేసిన తర్వాత మీకు ఒక విషయం అర్థమై ఉంటుంది. దేవుడే ప్రతిదాన్ని ముందుకు నడిపించారు, దేవుడే ప్రతిదాన్ని ఏర్పాటు చేశారు. దేవుడు తూర్పు దేశపు జ్ఞానాలను యెరూషలేము నడిపించడానికి గల కారణం ఏంటంటే ప్రవక్తల ప్రవచనాల నెరవేర్పు జరగాలి. మీకా ప్రవక్త ప్రవచించిన ప్రవచన నెరవేర్పు జరగాలి, ఇర్మియా ప్రవక్త ప్రవచించిన ప్రవచన నెరవేర్పు జరగాలి, హోషేయ ప్రవక్త ప్రవచించిన ప్రవచన నెరవేర్పు జరగాలి. గనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడే తూర్పు దేశపు జ్ఞానాలను అక్కడికి నడిపించారండి. నక్షత్రాన్ని ముందుగా పెట్టి
దేవుడే ముందుగా అక్కడికి నడిపించారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరూషలేమునకు రాజుని హేరోదు దగ్గర దేవుడు నడిపించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యానుసారమైన బోధన మనం విందాం, వాక్య విరుద్ధమైన బోధన మనం గ్రహిద్దాం. మనం వాక్యానుసారమైన బోధ విన్నప్పుడు ఏది వాక్య విరుద్ధమైన బోధ, ఏది వాక్యానుసారమైన బోధ మనం గ్రహించగలం. కాబట్టి వాక్యానుసారమైన బోధన మా ఛానల్ ద్వారా ఎంతో వివరంగా మీకు తెలియజేస్తున్నాడు. మీరు వీక్షించడమే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీతో పాటు ఉన్న మీ స్నేహితులకు, మీతో పాటు ఉన్న మీ కుటుంబ సభ్యులకు కూడా మా ఛానల్ పరిచయం చేయడం ద్వారా వారు కూడా ప్రతి విషయాన్ని, సత్యాన్ని వారు గ్రహించగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చివరగా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యానుసారమైన బోధలు చివరగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతకీ యేసుక్రీస్తు వారు పరిశుద్ధమైన శిశువుగా బెత్లెహేములో జన్మించినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు జన్మించిన స్థలాన్ని చూపించడానికి ఆనాడు ఆకాశంలో మహాప్రకాశవంతమైన నక్షత్రం, ఒక వింతైన నక్షత్రము తూర్పు దేశపు జ్ఞానాన్ని నడిపించింది. అంటే వారు క్రీస్తు పుట్టిన స్థలానికి దారి చూపిందనే విషయాన్ని ఈ సందర్భంలో మనం తెలుసుకొని పోతున్నాం. ఆ విషయాన్ని తూర్పు దేశపు జ్ఞానాల మాటలోని సందర్భంలో మనం తెలుసుకొని ఈ అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో ఆనాడు యూదా దేశాన్ని పరిపాలిస్తున్న యెరూషలేములో ఉన్న మహా హేరోదు రాజుతో తూర్పు దేశపు జ్ఞానులు అంటున్న మాటలు ఏ విధంగా ఉన్నాయంటే, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడనున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప ఉచితమని మహా హేరోదుతో వారు చెప్తున్నట్లు అక్కడ మనం చూస్తుంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి ఆకాశంలో కనిపించిన ఆ వింతైన నక్షత్రం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేవుని నక్షత్రం, ఆయన నక్షత్రం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన జన్మస్థలాన్ని చూపించే ఆయన నక్షత్రం ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే సృష్టిలో ఉన్న ఈ నక్షత్ర సమూహాలన్నీ కదిలించబడాలన్నా అది ఎవరు చేయాలండి? దేవుడే చేయాలి. ఎందుకంటే దేవుడే వీటిని అన్నింటినీ సృష్టించారు కాబట్టి. మనుషుడు ఎంతో ప్రయత్నించాడు కానీ ఎన్నో ఉన్నాయో కనుగొనలేకపోయాడు, కానీ దేవునికి ప్రతిదీ తెలుసు. దేవుడు ప్రతిదాన్ని ఏర్పరిచారు, దేవుడే ముందుకు నడిపిస్తున్నారు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే సృష్టించారు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనే చేయాలి. గనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నక్షత్రం ఆనాడు ఆయన పుట్టుకను తెలియచేటుకు ప్రవచనానుసారంగా తూర్పు దేశపు జ్ఞానులకు దారి చూపిస్తూ బెత్లెహేములో నిలిచిన నక్షత్రంగా ఈ నక్షత్రాన్ని మనం చూస్తుంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు ఆకాశంలో యేసుక్రీస్తు జన్మస్థలాన్ని జ్ఞానులకు చూపించడానికి దేవుడు ఏర్పరిచిన ఆ వింతైన ప్రకాశవంతమైన నక్షత్రాన్ని చూచి తూర్పు దేశపు జ్ఞానులు తూర్పు నుండి పడమరకు వారి ప్రయాణాన్ని కొనసాగించారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ప్రవచన నెరవేర్పులో భాగంగా యెరూషలేము వరకు తూర్పు దేశపు జ్ఞానులకు దారి చూపింది ఏంటంటే ఆ నక్షత్రం. అయితే వారికి ముందుకు నడుచుచు ప్రయాణాన్ని చేసిన నక్షత్రం ఏమైందంటే, యెరూషలేమునకు ఎప్పుడైతే తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారో ఆ సమయంలో అదృశ్యమైంది. అదృశ్యమైనప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేములో ఉన్న మహా హేరోదు దగ్గరికి వెళ్ళారు. మహా హేరోదు దగ్గరికి వెళ్ళి మాట్లాడిన ఈ మాటలు బట్టి దేవుని ప్రవక్తల ద్వారా ప్రవచింపడిన ప్రతి ప్రవచన నెరవేర్పు జరిగింది ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రవచన నెరవేర్పులో భాగంగా తాత్కాలికంగా యెరూషలేమునకు వీరు చేరుకోగానే నక్షత్రం ఏమైందండి? అదృశ్యమైంది ప్రియమైన దేవుని బిడ్డలారా. మరలా వారికి వెంటనే కనబడినట్లు మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాటల ద్వారా మన మూల వాక్య వచనం ద్వారా మనకు తెలియజేయబడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ మనం చూస్తుంటాం, వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశం వారు చూచిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచిన వరకు వారికి ముందుగా నడిచినని అక్కడ మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనంలో వారు ఎప్పుడైతే ఆ నక్షత్రాన్ని మరలా చూచారో వెంటనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నక్షత్రాన్ని చూడగానే వారు అత్యానంద భరితులై, ఎప్పుడైతే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ నక్షత్రము మనం చూస్తుంటాం మన మూలవాక్య వచనంలో, వారు చూచిన ఆ నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు ప్రియమైన దేవుని బిడ్డలారా వారికి ముందుగా నడిచింది. ఎప్పుడైతే ఆ నక్షత్రం నిలబడిందో ప్రియమైన దేవుని బిడ్డలారా, నక్షత్రం ఉండిపోయిందో వెంటనే వారు అత్యానంద భరితులై ఆ ఇంటి దగ్గరికి, ఎక్కడైతే ఆ నక్షత్రం నిలబడిందో ఆ ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియాను, అంతేకాకుండా శిశువుగా ఉన్న యేసు ప్రభువారిని చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి వారు ఏం చేశారంటే బంగారము, సాంబ్రాణి, బోలాన్ని వారు కానుకలుగా ఆయనకు సమర్పించినట్లు అక్కడ మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో 3 విషయాలు మనం తెలుసుకోవాలి. ఏంటంటే ప్రవచనాల నెరవేర్పులో భాగంగా ఏం జరిగిందండి? తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చేసరికి నక్షత్రం తాత్కాలికంగా అదృశ్యమైంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా వారు చూసిన నక్షత్రం ప్రవచనాలు నెరవేర్పు ఆ డిస్కషన్ అంతా జరిగిన తర్వాత మరలా వారు చూసిన నక్షత్రము వారికి ముందు ఉండి వారిని ముందుకు నడిపించి ఎక్కడికి చేర్చిందంటే, వారు యేసు ప్రభువారు పుట్టిన బెత్లెహేములో వారున్న ఇంటి దగ్గరికి వారిని చేర్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్న చరిత్ర బట్టి మనకు తెలుస్తుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకు తెలియజేయబడే అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ తూర్పు దేశంలో వారు చూసిన వింతైన క్రొత్త నక్షత్రము ముందుగా బెత్లెహేములో లేదనే విషయము మనకు తెలియజేయబడుతుంది. తూర్పు దేశపు జ్ఞానాన్ని ముందుకు
నడిపించింది. వారి ముందు ఉంటూ వారి ముందుకు నడిపించిన నక్షత్రంగా వారు ప్రియమైన దేవుని బిడ్డలారా వారి ముందు ఉంటూ వారిని ముందుకు నడిపిస్తూ చివరికి ఆ శిశువు ఉండిన చోటుకు మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచిన నక్షత్రంగా ఈ క్రొత్త నక్షత్రం వింతైన నక్షత్రం ఉందనే విషయం మనం తెలుసుకోవాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ నక్షత్రం మనకు తెలియజేసే ఆత్మీయ సత్యం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ నక్షత్రం, ఈ క్రొత్త నక్షత్రం, వింతైన నక్షత్రం, కాంతిగల నక్షత్రం ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ తూర్పు దేశ జ్ఞానం ముందుకు నడిపించిన నక్షత్రం ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ నక్షత్రం మనకు తెలియజేసే ఆత్మీయ సత్యం ఏంటంటే అన్ని సమయాల్లో అన్ని సందర్భాల్లో ఈ నక్షత్రం ఏం చేసిందంటే ఆయన చిత్తము చూపిన చేసిన నక్షత్రంగా ఈ నక్షత్రం మనకు కనబడుతుంది. ఆయనకు విధేయత చూపిన నక్షత్రంగా ఈ నక్షత్రం మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వర్తమానాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ఆయన నక్షత్రం, ఆ నక్షత్రము దేనికి సాదృశ్యంగా మనకు కనబడుతుందని దానిని మనకు తెలియజేయబడే ఆత్మీయం ఏంటంటే ఆ నక్షత్రము ఆయన చిత్తము చూపున చేసింది, దేవునికి విధేయత చూపించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా కాబట్టి ఆ నక్షత్రము వలె ఆ నక్షత్రం మనకు తెలియజేస్తున్న ఆత్మీయ సత్యం ఏంటంటే దేవుని నక్షత్రం వలె ఈ క్రిస్మస్ జరుపుకుంటున్న మనము కూడా ఆయన చిత్తాన్ని చేసే వారంగా, ఆయనకు విధేయత చూపే వారంగా మనం ఉండగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా మనలను దేవుడు గొప్పగా దీవించి ఆశీర్వదించే దేవుడే అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని చిత్తము చూపున చేసే వారంగా మనం ఉండాలి. దేవునికి విధేయత చూపే వారంగా మనం ఉండగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు నిండైన ఆశీర్వాదాలు మనకు దయచేసి ఎంతో అభివృద్ధిని సమృద్ధిని మనకు కలుగజేసి సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థితిని అందరికీ ఆదర్శంగా ఉండే జీవితాన్ని మనకు దయచేసి మన జీవితాన్ని సంతోషంగా సమాధానంగా దేవుడు ముందుకు నడిపిస్తారని మనం చేయవలసింది ఆయన చిత్తము చొప్పున మనం ముందుకు వెళ్ళాలి. దేవునికి విధేయత చూపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనం వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ క్రిస్మస్ కూడికను ముగింపు ప్రాంతం మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకొని ప్రార్థనలు నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా జీవాధిపతి యేసయ్యా నీ ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు ఈ క్రిస్మస్ కూడికలో ఎంతో అద్భుతమైన వాక్య సందేశాన్ని ధ్యానం చేసుకోవడానికి కృపను కాబ్దాన్ని అనుగ్రహించిన దేవా. మరి నక్షత్రం నుండి మాకు తెలియజేయబడిన ఆత్మీయ విషయం ప్రకారం ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు నీ చిత్తం చూపిన చేసేవారిగా, అంతేకాకుండా నీకు విధేయత చూపేవారిగా ఉండుటను బట్టి వారి జీవితాల్లో వారు పొందాల్సిన ప్రతి దీవెనను ఆశీర్వాదాన్ని వారి జీవితాల్లో పొందుకునేలా మీరు కార్యం జరిగించండి. అంతేకాకుండా ఎన్నో అద్భుతమైన శాస్త్రీయ విషయాన్ని, ఖగోళ శాస్త్రీయ విషయాన్ని మేము ధ్యానం చేసుకోవడానికి, చరిత్ర విషయాన్ని ధ్యానం చేసుకోవడానికి కృపను అనుగ్రహించిన దేవా. వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు ఈ విషయాలన్నీ సరైన విధానంలో అర్థం చేసుకొని ఏది వాక్యానుసారమైన బోధో, ఏది వాక్య విరుద్ధమైన బోధో గ్రహించే ఆత్మీయతలోనికి వారు రాగలిగేలా మీరు కార్యం జరిగించండి. ఈ క్రిస్మస్ దినాన్ని వారి జీవితాల సంతోషాన్ని, సమాధానాన్ని ముందుకు నడిపించమని, మీ దీవెనలతో ఆశీర్వాదాలతో వారిని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్.